ఓం దుర్గే స్మృతా హరతిభీతిమసేనటజంతో స్వస్తే స్మృతామతిమతి విశ్వాం దదాసి దార్జ్యదుఃఖభయనివారణికాత్వదన్య సర్వోపకారకరణాయ దాత్రయుక్తా దార్జ్యదుఃఖౌగతమో నిహంతృత్వత్పాదపద్మం మయి సన్నిధత్వ దీనార్తివిచ్ఛేదనహేతుభూతైః కృపాకటాక్షేణ విడించ మాం శ్రీమాత్రే నమః శ్రీగురుభ్యో నమః శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. హరి ఓం. 2025-2026 శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి గాను సింహరాశి వారికి ఈ సంవత్సరంలోని ఏ రకమైనటువంటి గోచార ఫలితం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. అయితే జాతకపరంగా ఏమండి జాతకాలు చూపించుకుంటున్నాం, మళ్ళీ గోచారపరంగా కూడా పాటించాలా అంటే జ్యోతిష్ శాస్త్రం చెప్తున్నది. జాతకపరంగా చూసుకుంటూ ప్రస్తుత కాలమానంలోని గోచారాన్ని కూడా అనుసంధానం చేసుకొని చూసుకుంటే ఫలితం కరెక్ట్గా ఉంటుందంటున్నారు. కాబట్టి ఇది సంవత్సర కాలం దీని తాలూకా క్యాలిక్యులేషన్ సమాధానం చెప్తుంది. కాబట్టి ఈ గోచార ఫలితాన్ని సంవత్సరంలోని ఏ నక్షత్రాలకి గోచార ఫలితం ఏ విధంగా ఉంటుంది, ఆ నక్షత్రాలు ఏ రాశిలో ఉన్నాయి, ఆ రాశికి ఏ ఫలితం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అందులో 2025-26 సంవత్సరానికి సింహరాశి వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఈ సంవత్సరం సప్తమ రాహు సింహరాశి వారికి అష్టమ శని. అందుచేత సింహరాశి వారికి ఈ సంవత్సరం విద్యార్థులకు విద్యా సంబంధమైనటువంటి ఆటంకాలు, సింహరాశి వారికి ధనాదాయం తక్కువగా ఉండడం, విపరీతమైనటువంటి ఖర్చు, వ్యవహారాలకు ఖర్చు అయిపోతుంటుంది. అనవసరం ఖర్చు, వ్యవహారాలకు కూడా అనవసరమైనటువంటి ఖర్చు, ఆరోగ్య సమస్యలు, ఔషధ సేవ, శత్రువుల వలన ఇబ్బందులు, అధికారుల చేవాట్ల వలన అధికారులకు, ఉద్యోగస్తులకు అధికారుల వలన ఒత్తిడి, తర్వాత మానసిక వ్యధ, వివాహ ప్రయత్నాలు, అనేక ఆటంకములతో వివాహ కార్యసిద్ధి, కార్యనాశనం, స్త్రీ వలన కార్యనాశనం. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఈ విషయాలన్నీ కూడా గోచార ప్రకారంగా చెప్పబడుతున్నాయి. ముఖ్యమైనటువంటి విషయాల్లో విద్యార్థులకి విద్యార్థులకి ఈ సంవత్సరంలోని విశ్వావసునామ సంవత్సరంలోని కొంచెం విద్యా ఆటంకాలు వస్తాయి, జాగ్రత్తగా చదువుకోవాలి అని చెప్పబడుతున్నది. సింహరాశి వారికి ధనాదాయం తక్కువగా ఉంటుందని, మిగతా వాళ్ళకి ఆదాయం సంపాదించే వాళ్ళకి ఆదాయం తక్కువగా ఉంటుంది అంటున్నారు. అలాగే ఖర్చు విపరీతంగా ఉంటుంది అంటున్నారు. ఇది కాకుండా వ్యవహారాలు అంటే మనకి ఏమైనా బయట పనులు ఉంటే ఆ పనులు చేయించుకోవాలంటే వాటికి ఒక 10 రూపాయలు అవుతుందంటే దానికి 20 రూపాయలు ఖర్చు అవుతుంటుంది, అంటే అధికంగా ఖర్చు అయిపోతుంటుంది. అలాంటి ఇబ్బందులు కూడా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. అంటే ప్రయాసతో కూడుకొని ఉన్నటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటి పనులకి ఖర్చు అయిపోతుంటుందని చెప్తున్నారు. తర్వాత శత్రువుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి అంటున్నారు. ఆరోగ్య సమస్యలు, దానికి ఆరోగ్యాన్ని కుదురుపడటానికి తగినటువంటి వైద్య సేవల కోసం, ఆ ఔషధాల కోసం ధనం ఖర్చు అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. అనవసరపు ఖర్చులు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత ఇంకా అనేక వివాహ కార్యసిద్ధి, అనేక విపరీతమైనటువంటి ప్రయత్నం చేసి అనేక కోణాల్లోంచి ప్రయత్నం చేస్తే కానీ వివాహం సిద్ధించదు. అందుచేత కష్టం మీద పెళ్ళి అవుతుంది సుమా అని చెప్తున్నారు. తీర్థయాత్రలు, సాధు సత్పురుషుల దర్శనం, స్త్రీ వల్ల కార్యనాశనము అనేటువంటిది ఉంటుంది. అంటే మీకు చేసేటువంటి పనుల్లో ఎవరో ఒకరు బంధువులో చుట్టాలో ఎవరో ఒక స్త్రీ ఆ కార్యాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తుంటుంది సుమా. ఆవిడ అడ్డు తగులుతుంటుంది. మీకు ఆల్రెడీ ఆగిపోయిన పనులకి ఎవరు అడ్డు తగిలారు అన్నటువంటిది ఈ సింహరాశి వారికి ఆల్రెడీ ముందే తెలిసిపోతుంది ఇది వినగానే. అంచేత స్త్రీ వలన కార్యనాశనము, స్త్రీ పెత్తనం వలన పనులు ఆలస్యం అవటం, ఇంకా మనకి స్థితి కాలేకపోతే ఎవరినో మనకి అవసరం ఉన్నటువంటి వాళ్ళని మర్చిపోయి మనం ఇంకోళ్ళని ఎవరినో సలహా అడుగుతాం. అలాంటిది
ఇక్కడ వేరే స్త్రీని ఎవరో సలహా అడగడం జరుగుతుంది. దానివల్ల కూడా కార్యనాశనం, పనులు ఆటంకం అవుతాయి, ఆలస్యం అవుతాయని చెప్తున్నారు. తర్వాత అపనిందలు పాలవటం, మాట పడటం, చోర భయం అంటే దొంగల వల్ల భయం, అంటే దొంగతనం జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. తర్వాత సంఘంలో అగౌరవం, అద్దె ఇంట్లో ఉండేటువంటి వారికి గృహ మార్పులు, స్థానచలనం అన్నమాట. కుటుంబంలో మాటల యుద్ధం, చిరాకు, కుటుంబంలో విపరీతమైనటువంటి ఖర్చు, విదేశ ప్రయాణాలు, విదేశీ విద్య, ఉద్యోగ ప్రయాణాలు కలిసి రావు. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరంలో ఇవన్నీ కూడా చాలా ఇబ్బందిగానే ఉంటాయని చెప్తున్నారు. గృహ మార్పులు ఉంటాయంటున్నారు. ఎవరికి అద్దెంట్లో ఉన్నవాడికి కష్టం. అందులో ఇంకా ఇల్లు మారాలంటే ఇంకా దానికి తగినటువంటి కష్టాలు ఉంటాయి. అలాగే విదేశీ ప్రయాణాలు, ఉద్యోగం కోసం కానీ, వ్యాపారం గురించి కానీ, చదువు గురించి కానీ వెళ్ళేటువంటి వాళ్ళకి ప్రయత్నాలు ఫలించవు. చాలా జాగ్రత్తగా ఉండండి సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం అని చెప్తున్నారు. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో సింహరాశి వారు జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. తర్వాత అక్రమంగా ధనము నిల్వ ఉంచిన వారికి రాజాగ్రహం అంటే నిల్వదారులు, అక్రమంగా సరుకులు నిల్వ చేసేటువంటి వాళ్ళు. కొన్ని రకాల వస్తువులు కొనేసి స్టాక్ చేసేస్తారు. స్టాక్ చేసి ఎప్పుడో రేటు వచ్చిన తర్వాత అమ్ముదామని ఉంచుతారు. అలాంటి వాళ్ళకి ఇబ్బందులు వస్తాయని చెప్తున్నారు. అక్రమ ధనం నిల్వలు చేసుకున్నటువంటి వాళ్ళకి రాజాగ్రహం అంటే ఈ ఐటీ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదండి, దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు రైడింగ్స్ ఉంటాయి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. అంచేత అక్రమ వ్యాపారం, అక్రమంగా సరుకులు నిర్వహించేటువంటి వాళ్ళు, అక్రమంగా ధనం నిల్వ చేసిన వారికి రాజాగ్రహం అంటే గవర్నమెంట్ దాకా దృష్టి పడుతుందని. రాజాగ్రహం అంటే పూర్వం రాజులు కోపగించుకునేవారు. వీడికి ఇంత ఆస్తి ఏమిటి, రాజులు మించిపోయిన ఆస్తి వీడి దగ్గర ఉండడానికి వీల్లేదని రాజు కొంత ధనాన్ని తీసుకునేవాడు. అందుచేత అలాంటిది ఇప్పుడు కూడా ఆ రాజాగ్రహానికి గురవుతారంటే గవర్నమెంట్ వారి దృష్టి పడుతుంది. జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. తర్వాత ఇంకా ఏమిటి చెప్తున్నారు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు అంటున్నారు. ఉద్యోగం లేనటువంటి వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి ఫలించవు, చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. తర్వాత గవర్నమెంట్ వారి తనిఖీల వల్ల కొన్ని దొరికిపోయే అవకాశం ఉంది. ఇది వాళ్ళకి అక్రమ ఆస్తులు, అక్రమ ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి, అనుకోకుండా ఉన్నటువంటి ధనాన్ని దాచిపెట్టినటువంటి వాళ్ళకి ఈ విషయం చెప్పబడుతున్నది. తనిఖీలకి దొరికిపోయేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు, పైగా ఖర్చు, కాలయాపన, శ్రమ ఈ సంవత్సరం సింహరాశి వారికి ఈ విధంగా జరుగుతుంది అంటున్నారు. అలాగే సింహరాశి వారికి రాజకీయ నాయకులకు నిందలు, వాగ్వాదాలు, అధిష్టానం నుండి సూచనలు, సలహాలు, మందలింపులు రావచ్చు. ఉత్తరార్ధంలో దంపతుల మధ్య భేదాలు కూడా రావచ్చు. మాట విసురులు, చిరాకులు, పరాకులు ఉంటాయి. ఈ దంపతుల్లో భార్యాభర్తల్లో కూడా ఉత్తరార్ధం అంటే 6 మాసాలు అయిపోయిన తర్వాత, పూర్వార్ధం అంటే 6 మాసాలు ముందు 6 మాసాలు అంటే ముందు 6 మాసాలు 12 మాసాలు కదా సంవత్సరంలోని. అందులో సంవత్సరంలో 6 మాసాలు బాగానే ఉంటుంది. చివరి 6 మాసాల్లోని గ్రహస్థితి మార్పు చేత ఈ భర్తలకి కూడా కొంచెం చిరాకు పరాకులు వస్తాయి. సింహరాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని దంపతులు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. అపార్థాల జోలికి పోకూడదు. దంపతులు జాగ్రత్త, అపార్థాల జోలికి పోకూడదు. రహస్య ధనం కొంత ఉండవచ్చు. రుణబాధలు, అప్పులు తీర్చలేకపోవుట, బ్యాంకులకు వడ్డీ కట్టడం లేక ఇబ్బందులు, ధనవంతులకు ఆదాయపు పన్ను, వారి తనిఖీలు, కోర్టు వ్యవహారాలు ఉండవచ్చు అంటున్నారు. అంటే ఏమిటి, ఇక్కడ రుణబాధలు, అప్పులు కూడా ఉండొచ్చు. అంచేత జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. రహస్యంగా ధనం కొంత ఉండవచ్చు. అంటే ఎవరికైనా ఉండొచ్చు, దానికే కొంత ధనం ఉంటుంది. అలాంటి వాటి వల్ల ఇబ్బందులు వస్తాయి అని చెప్తున్నారు. ధనవంతులకు ఇబ్బందులు, ఆదాయపు పన్ను వారి తనిఖీలు, కోర్టు వ్యవహారాలు ఉండవచ్చు. విదేశీ వ్యాపారములకు సంబంధించిన అది కానీ, విదేశీ వ్యక్తుల నుండి కానీ ఆకస్మిక ధనలాభం. ఇది ఒకటి చెప్పారండి. ఫారిన్ కరెన్సీ అంటే ఏమిటి అంటే, రాహువు, శని వీళ్ళ తాలూకా స్థితి బాగులేనప్పుడు
ధర్మంగా సంపాదించినటువంటి డబ్బు కాకుండా అనుకోకుండానే మనం అన్ఎక్స్పెక్టెడ్గా వేరే ధనం వచ్చేస్తుంటుంది. అది ప్రమాదంతో కూడినటువంటిది. సక్రమం అయితే పర్వాలేదు, కానీ అది ప్రమాదంతో కూడినది. గ్రహస్థితి బాగోలేకపోతే దాన్ని ఇంకో విధంగా ఇక్కడ చెప్పడానికి వీల్లేదు. అందుచేత ఇక్కడ శాస్త్రాన్ని జ్యోతిష్ శాస్త్రంలో ఏ మాటలు చెప్పింది దాన్ని బట్టే చెప్పాలి. ఇక్కడ ధనలాభం, ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆ విధంగా ఈ సంవత్సరం అంచేత ఇల్లు, వాహనాలు, మరమ్మతులకు సంబంధించినటువంటి ఖర్చులు ఎక్కువ అవుతాయి ఈ సంవత్సరం. ఇళ్ళకి, వాహనాలకి, ఆభరణాలకి, లేకపోతే మొదలు అన్నిటికీనూ మనకి ఆరోగ్యం బాగాలేకపోతే శరీరానికి అన్నిటికీ మరమ్మతులకి ఖర్చులు ఉంటాయంటున్నారు. ఆహారము ఆలస్యముగా తినటం వల్ల కొంచెం ఇబ్బందులు జరుగుతాయని చెప్పేసి అంటున్నారు. తర్వాత తినడం వంటి లక్షణాలు, జోదం, మద్యం వంటి వాటి వల్ల జీవించే వారితో స్నేహం. ఇంకా ఏమిటంటే మన ఈ స్థితి బాగోలేదు కాబట్టి సింహరాశి వారికి గ్రహస్థితిని బట్టి ఏమిటంటే జోదం, మద్యం, మత్తు, మందు పేకాట వాళ్ళు, ఈ కోడి పందాల వాళ్ళు వీళ్ళ తాలూకా స్నేహం చేసేటువంటి అవకాశం వస్తుంది సుమా. చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. వాళ్ళతో స్నేహం చేస్తారు సుమా అంటున్నారు. గ్రహస్థితి బాగోలేదు కాబట్టి వాడు తగులుతాడు ఎవడో ఒకడు, తగిలి ఎలాగంటే అలాగంటే అంటాడు. ఇదేం అక్కర్లేదు అయ్యా బాబు, నా పని ఏదో నాది అని చెప్పి దండం పెట్టి తప్పుకొని వెళ్ళడం మంచిది. కొండలకు తల వెంట్రుక గట్టి లాగడానికి ప్రయత్నాలు వంటివి సాహసకర కార్యక్రమాలు చేస్తారు. అది ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే ఏం చేస్తాం? ఏదో కొండకు తల వెంట్రుక పెట్టి లాగడానికి ప్రయత్నం చేస్తాం. అది సాధ్యపడుతుందా? తల వెంట్రుక తెగిపోతుంది తప్ప, మనకి శ్రమే తప్ప, ఏదో కొండ వచ్చేస్తుందనే ఆశే తప్ప ఆ కొండ జరగదు. ఉన్న తల వెంట్రుక తల ఊడిపోక తప్పదు. అదే ఇక్కడ చెప్పండి. కొండకి తలంటికేసి లాగుతారు, వేసి లాగుతారు అంటే ఇక్కడ అర్థం ఎంత ఉందో చూసుకోండి. అంచేత అది. తర్వాత నిస్సత్వ, నర్మల బలహీనత, తర్వాత ఓటమి, ఆటల్లోని ఓటమి, సాహసాలు చేయటం. ఏమండి? సాహసాలు చేయటం, డాక్టర్లకు, వైద్యులకు ప్రశాంతత లోపించడం. డాక్టర్లకి, వైద్యులకే ప్రశాంతత సింహరాశి వాళ్ళకి, సింహరాశి వారు ఎవరైనా డాక్టర్లు, వైద్యులు ఉంటే వాళ్ళకే ప్రశాంతత లోపిస్తుంది అన్నారు. డాక్టర్కే ప్రశాంతత లోపించడం అంటే మరి దాన్ని బట్టి చూసుకోండి ఎలా ఉంటుందో ఇక్కడ. అది. తర్వాత ఆటల్లో ఓటమి చూడటం, నరముల నిస్సత్వ, రక్తక్షీణత, తిమ్మెర్లు రోగం వంటి అనారోగ్య సమస్యలు, వ్యవహారాలు ఉంటాయి అని చెప్తున్నారు. ఏమిటి? నరముల నిస్సత్వ, నరాల బలహీనత ఏమిటో వచ్చి అలా నిట్టునీళ్ళున్నా కూర్చుండిపోవడం, నీరసంగా ఉండడం. నిస్సత్వం అంటే నీరసంగా ఉండటం. రక్తక్షీణత, బ్లడ్ లేకపోవడం, దీనివల్ల వచ్చేటువంటి సమస్యలు ఇవి. తిమ్మెర్లు ఎక్కిపోవడం, శరీరం అంతా, ఇలాంటి రోగాలు ఈ సంవత్సరంలోని ఈ సింహరాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందులు పెడతాయి సుమా. చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ప్రేమ వ్యవహారాలు, కొత్త పరిచయాలు, ఆశ్వయుజ మాసంలో అనారోగ్య సూచనలు, ప్రతికూలమైనటువంటి కాలం, జాగ్రత్తగా ఉండాలి. ఏమిటి చెప్పారండి ఇక్కడ? కొత్త పరిచయాలు, స్త్రీ పరిచయం కూడా చెప్పాడు. ప్రేమ వ్యవహారాలు అన్నాడు. ప్రేమ వ్యవహారాలు అంటే ఉన్న వాళ్ళకి, పెళ్ళి అయిపోయిన వాళ్ళకి ఉండవు అనుకోండి, కానీ లేనటువంటి వాళ్ళకి, కొత్త వాళ్ళకి, కుర్రవాళ్ళకి ఈ ఉత్సాహాలన్నీ ఉంటాయి. అంచేత ఈ సమస్యలు ఉంటాయి. ఆశ్వేజ మాసం దగ్గరలో చేసి వాళ్ళకి అనారోగ్యం కూడా చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. తల్లిదండ్రులు, సోదరీలతో, కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఆనందంగా కాలం గడుస్తూ ఉన్నప్పటికీ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. కుటుంబ సమస్యలు మాత్రం ఎదురవుతుంటాయి సమాజం చెప్తున్నారు. సంతానంతో విరోధాలు, సంతానంతో విరోధం అంటే కొడుకులతో విరోధాలు. ఒక్కొక్కసారి మాట పట్టి విరోధం అంటే ఏదో ఇంకోలాగాని కాదు, ఏ రకంగా మాట అయినా విరోధమే కదా. మనం చెప్పిన తండ్రి చెప్పిన పని కొడుకు చేయకపోతే నాకు వ్యతిరేకంగా నడుస్తున్నాడంటే ఏం చెప్పిన పని చేయట్లేదు అనుకుని బాధపడతారు తండ్రి. అంచేత ఇక్కడ ఖచ్చితంగా ఈ గ్రహస్థితి వల్ల ఈ తల్లిదండ్రులకు విరోధము, తండ్రి కొడుకులకు విరోధం కూడా వచ్చేస్తుంది. అంచేత ఇక్కడ సంతానంతో విభేదం, భార్యతో మాట పట్టింపులు, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఇంకా ఏమిటి చెప్పబడుతున్నది? ఆధ్యాత్మికవేత్తలు, వైదికులు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం రావచ్చు. జాగ్రత్తగా ఉండాలి. అంటే మత సంబంధమైనటువంటి సమస్యలకి సంబంధించినటువంటి తగాదాలు, గొడవలు, లేకపోతే
మాట పట్టింపులు మాట విసురులు రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సుమా అని చెప్పి చెప్తున్నారు. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఇంకా ఏమిటి చెప్తున్నారో చూద్దాం. బృహస్పతి ఆరాధన దర్శనం చేయటం మంచిది. అష్టమ శని కాబట్టి ఈ మంగళవారాలు శనివారాలు జాగ్రత్తగా పాటిస్తే మంచిది. బృహస్పతి ఆరాధన, బృహస్పతి అంటే ఋగ్వేదంలో బృహస్పతి సూక్తం మొదలైనటువంటి అన్నీ ఉన్నాయి. వాటిని పారాయణ చేయించి ఆ బృహస్పతి అనుగ్రహాన్ని పొందడం ఒకటి, ఈశ్వరుని ఆరాధన చేసి బృహస్పతి తాలూకా అనుగ్రహాన్ని పొందడం ఒకటి, అలాగే గురువుని ఆరాధన చేసి గురువుని దత్తాత్రేయుని అలాగే శ్రీ గురు దక్షిణామూర్తిని ఆరాధన చేసి అనుగ్రహాన్ని పొందడం అనేటువంటిది కూడా ఈ సింహరాశి వారికి సంవత్సరంలో ముఖ్యమైనటువంటిది అంటున్నారు. తర్వాత మంగళవారం నియమాలు కూడా పాటిస్తే మంచిది అంటున్నారు. వాహనాల సౌఖ్యం ఉన్నప్పటికీ మరమ్మతులు ఖర్చులు పాతవి పురాతనమైనటువంటి విలువైన వస్తువులు సేకరించడం జరుగుతుంది అంటున్నారు. డబ్బులు ఖర్చు అవుతుంది అంటున్నారు. వ్యవసాయదారులకు అధిక శ్రమతో పంట చేతికి వస్తుంది అని చెప్పి చెప్పబడుతున్నది. అక్కడే ఖర్చు అవుతుంది. ఇంకా ఏమిటి విశేషం అంటే అక్కడికక్కడే అలా వ్యవసాయం చేసినటువంటి వాళ్ళకి అక్కడే పెట్టుబడులు, అక్కడే ఖర్చు. అది కష్టం మీద ఏదో ఆదాయం లాగితే అది అక్కడికక్కడే ఖర్చు అయిపోతుంది. అంత సులువుగా ఖర్చు అయిపోతుంది అంటున్నారు. ఈ సంవత్సరం సింహరాశి వారికి అధిక శ్రమతో పంట ధనం చేతికి వస్తుంది, అక్కడే ఖర్చు అయిపోతుంది. అంటే దాన్ని బట్టి చూడండి ఎంత ఆదాయం ఖర్చు ఉందో. గనుల శాఖ ఇనుము భూమి వ్యాపారస్తులకు ఆశించినంత లాభం రాదు, జాగ్రత్తగా ఖర్చు అన్నారు. అంటే గనుల శాఖ కాదు, ఇక్కడ గనులకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు వాళ్ళు ఉంటారు, దాంట్లో తీసి అమ్మేవాళ్ళు. అలాంటి వాళ్ళకి విపరీతంగా ఖర్చు అవుతుంది అంటున్నారు. ఇనుము మొదలైనటువంటి వాళ్ళకి భూమి సంబంధమైనటువంటి వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్, భూములు అమ్మటం కొనటం, ఇల్లు అమ్మటం కొనటం, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఆశించినటువంటి లాభం రాదు, పైగా ఖర్చు అని చెప్పబడుతున్నది. మొత్తం మీద ఈ సంవత్సరం సింహరాశి వారికి అంటే 25/26/2025 సింహరాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలోని ఎన్ని సూచనలు చెప్పబడ్డాయి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఈ విషయాల్లో ఉండాల్సినటువంటి కాలం ఇది. మరిన్ని వివరాలకు మీకు ఎవరైనా పురోహితులు ఉన్నా లేకపోతే మీ తాలూకా జ్యోతిష్య పండితులు ఉన్నా సరే వాళ్ళని అడిగి తెలుసుకొని ఈ సింహరాశి వారు ఈ సంవత్సరంలోని వారికి ఉండేటువంటి సమస్యలకి సంబంధించినటువంటి పరిష్కారాలను శాస్త్రపరమైనటువంటి ఆ పరిష్కారాలను తెలుసుకొని వాటిని శాస్త్రీయంగా ఆచరిస్తే దానికి తగినటువంటి మంచి ఫలితం వస్తుంది. కాబట్టి ఆ విధంగా ఆచరించండి అని చెప్పి తెలియజేస్తూ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఈ పంచాంగంలోని అంటే చంద్రమాన పంచాంగం ప్రకారంగా ఈ ఫలితాలు చెప్పబడ్డాయి. కాబట్టి ఈ విధంగా ఆచరిస్తే చాలా మంచిది అని చెప్పి అనుకుంటూ చక్కగా అందరూ కూడా సుఖ సంతోషాలతోని భోగభాగ్యాలతోని ఆయురారోగ్యాలతోని ఉండాలని చెప్పి కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. ఓం